వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. రేణు దేశాయ్ తన విడాకుల పైన ఇప్పటికే చాలా సందర్భాలలో మాట్లాడారు. అయినప్పటికీ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు అదే విధంగా నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో వేధిస్తూ అదే విధంగా బాధ పెట్టేలాగా కామెంట్లు పెడుతున్న సంగతి మన అందరికీ తెలిసింది. దీనిపైన కూడా రేణు దేశాయ్ వీలైనంత వరకు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు కూడా. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు అయితే చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమె పెట్టే పర్సనల్ పోస్ట్ల కింద ఉచిత సలహాలు కూడా ఇస్తూ నెటిజన్లు విసిగిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఒక నెటిజన్ ఏకంగా రేణు దేశాయ్ని మీరు అన్లక్కీ అంటూ కామెంట్ అయితే చేశారు. దీంతో ఆమె ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ కింద మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ ఒక నెటిజన్ కామెంట్ అయితే చేశారు. దీనికి వెంటనే రేణు దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు. నేను ఎలాగ అన్లక్కీ అనేది ఒక్కసారి చెప్తారా? మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ రేణు దేశాయ్ రిప్లై కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు. నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్లక్కీ అంటూ మీరు అందరు కూడా ఎలా మాట్లాడతారు? కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు విని విని నాకు చాలా బాధగా ఉంది. అలానే విసుగొచ్చింది కూడా. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితోనే ఎందుకు మీరు ముడిపెడుతున్నారు? నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి కూడా నేను చాలా కృతజ్ఞతురాల్ని. అలానే లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు. కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళ పురుషుడు కూడా వాళ్ళ పెళ్లి వర్కౌట్ అవ్వనంత మాత్రాన దురదృష్టవంతురాలు కాదని తెలుసుకుంటే అందరికీ మంచిది అంటూ కూడా చెప్పారు. ఇక అలానే ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా ఇస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ గా క్లాస్ స్పీకర్. మనం 2024లో ఉన్నాము. ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకులతోనే చనిపోయిన భాగస్వామితోనే ముడిపెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఇకనైనా ఆపండి. ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఒక మనిషిగా చూడండి. వారి వారి టాలెంట్ అదే విధంగా కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు అయితే ఇవ్వండి. ఒకప్పటి ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ చేసుకొని మార్చుకోండి అంటూ రేణు దేశాయ్ అన్నారు. ఇలాగా ఇప్పటి వరకు చాలా సార్లు రేణు దేశాయ్ తన డివోర్స్ విషయం పైన ఎంత రియాక్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది నెటిజన్లు మాత్రం కావాలని ఆమెను రెచ్చగొడుతూ కొంచెం బాధ పెట్టే కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.